తొలి ఏకాదశి. అసలు తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అంటే, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. కాబట్టి మనం ఈ రోజును తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. మనకు టోటల్‌గా 24 ఏకాదశులు అనేటివి ఉంటాయి. అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. అయితే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మనం మొదటి ఏకాదశిగా గుర్తిస్తాము. అయితే ఈ ఏకాదశి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి మనం ఆ శ్రీ మహావిష్ణువుని పూజించడం లేదా ఉపవాసం చేయడం లేదా భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి స్మరించడం వల్ల మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని నమ్మకం. అలాగే ఈ ఆషాఢ మాసంలో అధికంగా వర్షాలు కూడా ఉంటాయి. మనము సైన్స్ పరంగా చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో జీర్ణ వ్యవస్థ అనేది కొద్దిగా మందగిస్తుంది. అలాంటప్పుడు ఉపవాసం చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఇలా తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుంది.